దరిద్రుడి గురించి మాట్లాడారు. ఆ ఐశ్వర్యవంతుడు ఎవరు, ఆ దరిద్రుడు ఎవరు, ఆ దరిద్రుడికి ఉన్న ఆడపడుతులు ఎవరు అనేది మనం విన్నాం. అది చక్కగా మీరు ఉపయోగించుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం, విన్నారని కూడా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ జాగ్రత్తగా మీరు వినండి. మన భవిష్యత్తుకి సంబంధించినది. ఒక ఆత్మీయ జీవితంలో ఎదుగుతానికి, ఒక ఆత్మీయ బ్రతుకులో మనం జీవించడానికి చాలా విలువైన మాటలు పరలోకపు తండ్రి మన ఎదుగుదలను రాయించాడు. ఫ్రెండ్స్, బైబిల్ చాలా చక్కగా మనకు వర్ణిస్తుంది కాబట్టి అది చదివే వారికి అర్థమవుతాయి. చదువుతున్నప్పుడు ఎంతో రుచి కలిగినదిగా మన జీవితాన్ని ప్రభావితం చేసింది కాబట్టి బైబిల్ సువార్త ప్రకటించిన వారి పాదములు ఎలా ఉంటాయి అని దాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. మరొకసారి వినండి. నేను మాట్లాడే టాపిక్ మీరు రాసుకుంటే సువార్త ప్రకటించిన వారి పాదములు ఎలాంటివి అనే దాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరులారా, సువార్త అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. బోధించడానికి కావచ్చు, తర్వాత చెప్పడానికి కావచ్చు, కొంచెం మనకి విడ్డూరంగా కనబడుతూ ఉంటాయి, లేకుంటే భయం ఆందోళన కనబడుతూ ఉంటాయి. ఆ సువార్త ప్రకటించడానికి సువార్త ప్రకటించడం అనేది చాలా సులువు. మనకి సువార్త ప్రకటించడం అనేది చాలా విలువైనది కాబట్టి ప్రతి క్రైస్తవుని మీద భారం ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, సువార్త ప్రకటించేది చాలా ఎంతో ప్రాముఖ్యమైనది, తెలియపరచడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. సువార్త అనేది ఎన్నో లోకవార్తలు మనకి భూమి మీద కనబడుతూ ఉన్నాయి. ఈ దేశంలో లేకుంటే ప్రపంచంలో ఎన్నో వార్తలు మనం చెడు వార్తలు వింటూ ఉన్నాం, మంచి వార్తలు వింటున్నాం. కానీ సువార్త అనేది ఎంతో మన జీవితాలను ప్రభావితం చేసేది. ప్రియ సోదరి సోదరులారా, ఈ సువార్తను ప్రకటించడానికి చాలా మంది యవనస్తులు కూడా పూనుకున్నట్లేదు, యవనరాలు కూడా పూనుకున్నట్లేదు. నడిపాయి కలిగిన వారు కూడా సువార్త ప్రకటించాలని ఒక ఆశ అనేది నెరచిల్లిపోయింది మానవుల యొక్క హృదయాలు. మానవ యొక్క హృదయాల్లో ఈ సువార్తను ప్రకటించడానికి ఎలా నెరచిల్లిపోయింది అంటే మన ఆత్మీయ దీపం అనేది మనలో ఆగిపోయింది కావచ్చు. ఎప్పుడైతే మన ఆత్మీయ దీపము మండుతూ ఉంటే, బగబగ మండుతూ ఉంటే, ఖచ్చితంగా ఇతరులకి సువార్త ప్రకటించాలని ఒక ఆశ మనలో కనబడుతూ ఉంటాయి. దానికి ప్రాముఖ్యమైనది ప్రియ సోదరి సోదరులారా, అది ఏ సువార్త ప్రకటిస్తే బాగుంటుందో, ఏ సువార్త గురించి తెలియపరిస్తే అది ఎలా ఉంటుందో ఒకసారి మనం బైబిల్లోకి తొక్కి చూడాలి. క్రీస్తు పూర్వం కలిగిన వార్తలు కావచ్చు, క్రీస్తు శకములు కావచ్చు, తర్వాత క్రీస్తు పూర్వంలో రాయబడిన మంచి మాటలు కనబడుతున్నాయి, క్రీస్తు శకంలో కూడా మంచి మాట కనబడుతున్నాయి. అనగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు ఎన్నో బోధలు సువార్త ప్రకటించుకుంటూ అనేక మందిని మరి దేవుళ్ళకు ప్రభావితం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, భక్తుడైన ప్రవక్త గారు నహూము గ్రంథానికి వెళితే నీనేవే పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీనేవే పట్టణం మనకి ఎక్కడ కనబడుతుంది? యోనా గ్రంథంలో కనబడుతుంది. యోనా గ్రంథంలో నీనేవే పట్టణం గురించి కనబడితే నహూము గ్రంథానికి వచ్చిన తర్వాత నీనేవే గురించి నహూము ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. నహూము ప్రవక్తకి ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. దాని గురించి ప్రస్తావించుకుంటే ఏం చెప్పాడు ఒకసారి చూడండి. నహూము గ్రంథం చూడండి, 1వ అధ్యాయము. ప్రియ సోదరి సోదరులారా, నహూము గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనం చదువుదాం. నీనేవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞయించినదేమనగా నీ పేరు పెట్టుకున్న వారు ఇంకను పుట్టక ముందు చూశాను మాట. నీ పేరు పెట్టుకున్న వారికి పుట్టక ముందు ఎందుకంటే మాట. నీనేవే పట్టణస్థులు భయంకరమైన ప్రజలు. నీనేవే పట్టణస్థులు దేవుని ఆరాధించని ప్రజలు వారు. నీనేవే పట్టణస్థులు దేవునికి మడవచ్చని వారు. నీనేవే పట్టణస్థులు దేవునికి లోబడని వారు. నీనేవే పట్టణస్థులు దేవుని కాడి మొయ్యని వారు వారు. వీరి గురించి ఎందుకు ప్రస్తావించాడు, ఎందుకు గురించి మాట్లాడుతాడు? నహూము అంటే నీనేవే పట్టణంలో చెడుతనంతో నిండుకుంది కాబట్టి, నీనేవే పట్టణంలో ప్రజలు దేవునికి లోబడకుండగా, దేవునికి భయపడకుండగా, దేవుని ధిక్కరిస్తూ వారి సొంత కోణంలో, వాళ్ళ ఆలోచనల ప్రకారంగా, వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు నడిచే మార్గము సరైనది కాదు కాబట్టి నీనేవే వారి గురించి హెచ్చరిక చేస్తున్నాడు నహూము గ్రంథంలో. నహూము గారు ఆలోచించండి ప్రియ సోదరి సోదరులారా, నీనేవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞయించుచున్నదే అనగా నీ పేరు పెట్టుకున్న వారు ఇంకను పుట్టక ముందు నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని, పోతపోసిన ప్రతిమే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనం చేతులు నువ్వు పనికి మారిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరిచి ఉన్నాను చూశాను.
చచ్చిపోయారు బ్రతికారు, చచ్చిపోయారు బ్రతికారు. వీళ్ళు చచ్చిపోలేదు, వీళ్ళు బ్రతికారని చచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. వీరి నిమిత్తం సమాధి సిద్ధం చేస్తున్నాడని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే, వాళ్ళ ఆత్మీయ చచ్చిపోయారు, వాళ్ళు ఆత్మానుసరంగా జీవించట్లేదు, వాళ్ళు ఆత్మానుసరంగా బ్రతకట్లేదు, వాళ్ళు దేవుడు అనుకున్నట్టుగా జీవించట్లేదు, దేవుడు అనుకున్నట్టుగా వాళ్ళు బ్రతకట్లేదు, దేవుని కార్యాలు సఫలం చేయట్లేదు, వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా లోపడట్లేదు, వాళ్ళు దేవుడు అనుకున్నట్టుగా బ్రతకట్లేదు. కాబట్టి వీళ్ళ నిమిత్తం ఏం చేస్తారు, సమాధి సిద్ధమై ఉందట. ఓ నీవే వాడా, ఓ నీవే పట్టణస్తున్నారు, దయచేసి మీరు బహు పనికిమాలిన వారు కాబట్టి మీ నిమిత్తం సమాధి సిద్ధం చేయబడింది మాట్లాడుకుంటా ఎందుకు హెచ్చరిక చేస్తున్నారంటే, మీరు కొలిసే దేవతలు పనికిమాలినవి అన్నాడు మాట. మీరు పూజించే బొమ్మలు పనికిమాలినవి కాబట్టి, మీరు పనికిమాలిన వారు కాబట్టి మీ నిమిత్తం సమాధి సిద్ధం చేస్తున్నారని దేవుడే ఎందుకు నహూము ప్రవక్త దగ్గర హెచ్చరిక చేస్తున్నారంటే, వీళ్ళు సరైన జీవితం జీవించట్లేదు, వీరు సరైన బ్రతకలేదు కాబట్టి వాళ్ళ గురించి హెచ్చరిక చేస్తున్నాడు. మన గురించి కూడా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఫ్రెండ్స్, బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడి మాటలు సెలవిస్తూ ఉంది, దేవుడి మాటలు తెలియపరుస్తున్నాయి, దేవుడు మనకు ఇక జాగ్రత్తలు చెప్తున్నాడు. కాబట్టి చెప్పుకుంటూ వచ్చి కింద 15వ వచనానికి వచ్చిన తర్వాత ఏమన్నా సార్, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం చూశారు. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయ వారి పాదములు పర్వతం మీద ఎక్కడంట కనబడుతున్నాడు చూసి. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజే వారి పాదములు పర్వతం మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగను ఆచరింపుము, నీ మొక్కుబడులను చెల్లింపుము, వ్యర్థుడు నీ మధ్య ఇంకా సంచరించుడు, వాడు బొత్తిగా నాశనమైన చూశారన్నమాట. ఓ యూదా పట్టణమా, ఓ యూదా ప్రజలారా, నీ పండుగను ఆచరించుము, ఓ యూదా ప్రజలారా, నీ పండుగను ఆచరించుము, సువార్త ప్రకటించు, సమాధానమైన సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద కనబడుతున్నమాట. ప్రియ సోదరి సహోదరులారా, సమాధానమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? నమ్మి బాప్తీసం పొందావు, బాప్తీసం పొందిన తర్వాత ఇంటిలో పడుకుంటే సరిపోదు, ఇంటిలో నీ పని బిజీ ఉంటే సరిపోదు, నీ పనిలో ఒకవేళ ముందుకు వెళ్తే సరిపోదు, కానీ నీకంటే ఒక భారం ఉంది. ఆ భారం ఏంటిదంటే సమాధానమైన సువార్త ప్రకటించే వారు ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎవరి మీద తెలుసా? మారు మనసు పాపం నిమిత్తం క్షమాపణ పొంది నీటి బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలని దేవుని యొక్క సంకల్పాన్ని కాబట్టి, దేవుని చిత్తమైంది కాబట్టి మీరు కూడా సమాధానమైన సువార్త ప్రకటించండి అని చెప్తున్నాడు. ప్రకటించే వారి పాత్రలు ఎక్కడుంటామంట, పర్వతం మీద కనబడుతున్నామంట మాట్లాడుతున్న మాట. మళ్ళీ చదువుతా. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయవారి పాదములు పర్వతం మీద కనబడుచున్నది. యూదాని పండగల నాచరింపు, నీ మొక్కుబడులను చెల్లింపు, వ్యర్థుడు నీ మధ్య ఇంకా సంచరించడు, వాడు బొత్తిగా నాశనమవునని మాట్లాడుతున్న మాట. వ్యర్థుడు అంటే అపవాది గురించి మాట్లాడుతున్న మాట. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యర్థమైన ఆలోచనలు మనసులో ఉంటూ ఉంటాయి. వ్యర్థమైన ఆలోచనలు మనసులో, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి మీరు సమాధానమైన సువార్త ప్రకటించడానికి కోరుకోండి, కానీ వ్యర్థుడు మీ మధ్య సంచరించాడు కాబట్టి పూర్తిగా నాశనం అవుతాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. యూదా మీ పండుగ ఆచరించండి అని ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు తెలుసా? మీరు కూడా సువార్త ప్రకటించే వారిగా ఉండాలని తెలియపరుస్తున్నా. ఏ సువార్త ప్రకటించాలని మనం ఆలోచన చేస్తే ఇప్పుడంటే యెషయా గ్రంథానికి చూద్దాం. యెషయా గ్రంథానికి ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. చూడండి ప్రియ సోదరి సోదరులారా, 52వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథానికి వెళ్తే 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో మాట్లాడుతున్న మాటలు ఏంటో ఎంత విలువగా మరి యెషయా ప్రవక్త రాశాడు ఒకసారి చూద్దాం. ఏ సువార్త ప్రకటిస్తే పర్వతం మీద వారి పాదములు ఎలా ఉంటుందో ఒకసారి చెప్తున్న మాట. 52వ అధ్యాయం చూడండి. 52వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 52వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించి వారి పాదములను చూశారన్నమాట. సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి, అంటే రక్షణ సమాచారం ప్రకటన చేసేవారు, ఆ తర్వాత ప్రచురించేవారు పాదములు ఎక్కడ వేసి సుందరంలో ఉంటామంట. కింద ఆలోచన చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సువార్త మనం తెలియపరుస్తున్నామా? ఓ ఉన్నదినే క్రైస్తవులారా, ఓ ఉన్నదినే క్రైస్తవులు ఎవరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి మనంతరికి మనమే నేను మాట్లాడుకోవాల్సింది ఏం తెలుసా? నీ
ఇతరులకు చెప్తే ఖచ్చితంగా ఆ సువార్త ప్రకటిస్తూ ఉంటే నీ పాదములు సుందరములై ఉన్నవని మాట్లాడుతున్న మాట చూడండి ఎంత చక్కగా రాశాడు. ప్రియ సోదరి సోదరులారా, సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్తున్న పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్న ప్రియ సోదరి సోదరులారా. అందుకే ఎంతో మంది ప్రియ సోదరి సోదరులారా ఈ రోజుల్లో దైవజనులు ప్రవక్తలు విశ్వాసులు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారంటే మా పాదములు కూడా ఎంతో సుందరంగా కనబడాలి, మేము కూడా సువార్త ప్రకటించాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆయన పాలిపరుస్తులుగా ఉండి ఆయన ద్వారా మేము బయలు పొందుకోవాలి. అనేక మంది విశ్వాసులు నడిపించి వెళ్ళిపోతూ ఉన్నారు. మీకేమైంది సంఘంలో? ఏమైంది మనకి ప్రియ సోదరి సోదరులు? మంట ఆరిపోయిందా? దీపం ఆరిపోయిందా? ఆత్మ రగట్లేదా మీకు అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈ సువార్త ప్రకటించే భారం అందరిపైన ఉంది. ఎవరు తెలుసా? క్రైస్తవుల మీద నశించిపోతున్నారు. మన భర్త కావచ్చు, మన భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన పొరిగింటి వారు కావచ్చు, ఇంటికి వారు కావచ్చు, ఇంటి ముందు వారు కావచ్చు, ఇంటి పక్కన ఉన్న వారు కావచ్చు, ఎంతో మంది నశించిపోతున్నారు. ప్రక్క గ్రామం కావచ్చు. చాలా మంది సువార్త విన్న అజాగ్రత్తతో బ్రతుకుతూ దేవుని మాటలు వినక దేవుని సన్నిధికి రాక అనేక మంది పాపములో పండిపోతూ అనేక మంది లోకాశలతో తిరుగుతూ వారి సమాధానం లేని జీవితం, శాంతి లేని బ్రతుకుతున్న వారికి నీ భారం ఏంటి అంటే ఒక్కరికైనా సువార్త ప్రకటించలేదు. ఆ ఒక్కరి ఇద్దరికి ఆ ఇద్దరు ఆ ముగ్గురు నలుగురు సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మందికి దేవుని మాటలు తెలియపరుస్తూ ఉంటే అనేక మంది మా దేవుని సన్నిధికి వస్తే పరలోకమున్న దేవుడు ఏదైనా సంతోషిస్తాడు కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు కూడా దాన్ని పంచుకోవాలని, నేను పంచుకోవాలని, ఇక్కడ ఉన్న వారందరూ పంచుకోవాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశీస్యం ఉంటుంది కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అందుకే సమాధానమైన సువార్త ప్రకటించే వారి పాదములు ప్రచురం చేయ వారి పాదములు ఎక్కడుంటామంట పర్వతం మీద సుందరములై ఉన్నవి మాట్లాడుతున్నమాట. సువార్తలు చాలా ఉంటున్నాయి ప్రియ సోదరి సోదరులారా. లోకవార్తలు ఉంటూ ఉన్నాయి. ఏది కూడా సమాధానం ఇచ్చేది కాదు. ఈ సమాధానం ఇచ్చే సువార్త మనిషికి శాంతిని ఇస్తుంది, లేకుంటే భద్రతను ఇస్తుంది కాబట్టి, శాంతి సమాధానం ఇస్తుంది కాబట్టి దాని గురించి మనం వివరించి ఇతరులకు చెప్పాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏమని చెప్పాలి? సమాధాన పరిచే వారికి మనం ఉండాలి. సమాధాన పరిచే సువార్త ప్రకటించాలి. కొందరికి గొడవలు స్టార్ట్ అయింది, లేకుంటే కొందరు మధ్య కక్షలు పెట్టి ఒకరికొకరు కొట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఒకరికొకరు తర్వాత కొట్టుకొని ఒకరికొకరు తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. వాళ్ళ మధ్యకి వెళ్ళి మనం ఏం చేయాలి తెలుసా? సమాధాన పరిచే వారుగా ఉండాలి. అత్తాకోడల మధ్య సమాధానం లేని జీవితాలు ఇప్పుడు ఉంటూ ఉన్నాయి. తండ్రి కుమారుల మధ్య సమాధానం లేని బ్రతుకులు ఉంటూ ఉన్నాయి. తల్లి కుమార్తెల మధ్య సమాధానం లేని జీవితాలు ఉంటున్నాయి. సంఘము సంఘ పెద్దల సేవకుల మధ్య సమాధానం లేక ఉంటుంది. సంఘాలలో రాజకీయం దొరకబడి రెండు వర్గాల మధ్య ఆ తర్వాత సమాధానం లేకుండా జీవిస్తున్న ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు. కానీ మన సంఘంలో నేను మెచ్చుకునేది ఒకటి తెలుసా? మీరు ఐక్యత ఉంటే ఎంతో మనోహరం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ బయట రాజకీయాలు సంఘంలో లేకుండా, మీ బయటకున్న తలంపులు సంఘంలోకి లేకుండా, ఈ సంఘంలో రాజకీయ రంగ వేయకుండా మీరు కలిసి ఉండుట ఎంతో ధన్యతని భావించి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు తెలుసా? మీరు అందరూ ఐక్యత కలిగి ఉండి ఒకే ఏక మనసుతో ఏక తాడి ఉండాలని మా ఆశ ఉంది కాబట్టి మా సంఘంలో కక్షలు ఇతర సంఘాలకు వెళితే ఒక వర్గం ఉండమంటుంది, ఒక వర్గం పోమంటుంది, ఒక వర్గం ఉండమంటుంది, ఒక వర్గం పోమంటుంది. సేవకులు ఎందుకు తెలుసా? వారికి పడక మా మీదికి పుంజుకొని వస్తారు. వారు ఎందుకు వస్తారు తెలుసా? వారికి కమిట్మెంట్ లేక ఒకరు పాడాలంటే ఒకరు చెప్పాలంటారు, ఒకరు చెప్పాలంటే ఒకరు పాడాలంటారు. కాబట్టి ఈ సంఘంలో కానీ మంచిది ఎంతో సమాధానమైనగా ప్రజలు ఉంటున్నారని దానికి భావించి నేను మెచ్చుకుంటున్నాను ప్రియ సోదరి సోదరులారా. అది ఎప్పటికీ కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు అలాగనే ఉండండి. దేవుడు మిమ్మల్ని చూసి మహిమపరచబడతారు. కాబట్టి సంఘంలో రాజకీయమైన రంగే వేసిందంటే, సంఘంలో రాజకీయం జొరబడితే మీకు పడక సమాధానం లేకుండా, శాంతి లేకుండా సంఘం పతనమవుతాయి. కాబట్టి సంఘం చాలా చిదారుంటామని దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకోడు. స్వర్గము కాల్చిన సంఘాన్ని ఒక ఏకదారిపై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే అనేక సంఘాలు ఈ రోజుల్లో పతనమైపోయి ఆరాధనలు ఆగిపోతున్నాయి, ఆరాధనలు జరగట్లేదు. కారణం తెలుసా? వాళ్ళకున్న గొడవలు ప్రియ సంఘమా. అందుకే సమాధానమైన సువార్త ప్రకటించిన వారి పాదం ఎక్కడుంటామంట? సుందరములైనటువంటి పర్వతం మీద. ఎంత మంచి మాట ప్రియ సహోదరి సంఘ పెద్దలారా, మీరు కూడా సువార్త ప్రకటించడానికి పూనుకోండి. దేవుని మాటలు తెలియపరచడానికి పూనుకోండి. యేసు
ఎస్ఐ గారు ఏ సువార్త ప్రకటించాలి ఇప్పుడు అని చెప్తాడు. ఏ సువార్త ప్రకటిస్తే ఎవరిని సమాధాన పరిస్తే మనం ఎలా ఉంటామో ఒకసారి చూడండి ప్రియ సహోదరి సహోదరు. అదే సామెతల గ్రంథం చూడండి 12వ అధ్యాయం. సమాధాన పరచువారు ఎలా ఉంటారో ఒకసారి చూడండి. అత్త గొడవల మధ్యలో వెళ్ళి మీరు సమాధాన పరచండి. ఎవరైనా గొడవలు పెట్టుకుంటే తండ్రి కుమారుల మధ్యలో గొడవ స్టార్ట్ అయితే వాళ్ళని సమాధాన పరచండి. ఆ తర్వాత సంఘంలో సంఘ పెద్దలకు సేవకులకు విశ్వాసులకు ఒకవేళ ఆ గొడవలు స్టార్ట్ అయితే వాళ్ళని సమాధాన పరచండి. సమాధాన పరచువారు ఎలా ఉంటారో చెప్పేసి సొలొమోను గారు మాట్లాడదాం చూద్దాం ఒకసారి. చూడండి ప్రియ సోదరి సోదరులారా ఎంత చక్కగా రాస్తున్నాడో సొలొమోను గారు. చూడండి 12వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు ఎలా ఉంటారో ఏమవుతారో ఒకసారి చెప్తున్నాడు సొలొమోను గారు. 12వ అధ్యాయం చూడండి 19-20 వచ్చిన చదువుదాం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉండును. కీడు కల్పించు హృదయములో మోసము కలదంట. చూశారా? కీడు కల్పించు హృదయములో, కీడు కల్పించే హృదయము ఎంతో మోసంతో ఉంది. అది ఇతరులకు కీడు చేసే వాళ్ళగా ఉంటున్నావా? ప్రియ సంఘమా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాటలు సెలవిస్తుంది కాబట్టి కీడు ఒకవేళ చేసి నీ హృదయంలో మోసం కనబడుతుందేమో. కీడు చేసే వాటికి అలవాటు పడకండి. కీడు చేసేవారు మోసగాళ్ళని బైబిల్ చెప్తుంది కాబట్టి, కీడును తలపెట్టే వాళ్ళని ఉండకూడదని బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత మంచి మాట సొలొమోను గారు రాశారో చూడండి. 20వ వచనం. కీడు కలిగించు వారి హృదయంలో మోసము కలదు, సమాధాన పరుచుటగా ఆలోచన చెప్పువారు సంతోష భర్తలకు. సోదరి సోదరులారా, తెలుసా? సమాధాన పరచు వారు ఎలా ఉంటారు తెలుసా? సంతోష భర్తలుగా ఉంటారంట. అత్త కోడల మధ్య రంగు పెట్టి ఆవిడ ఎంతో మంది ఉంటారు. తండ్రి కుమారుల మధ్య రంగు పెట్టే మొగుళ్ళు ఎంతో మంది ఉంటారు. మీ నాన్న కుట్ర ఏం కాదో తెలుసా? పుట్టించిన తండ్రి కొడితే పోతావు కాటికి, కనుకున్న తండ్రిని ఒకవేళ బాధపడుతూ ఉంటే పోతావు నరకానికి, శాపంగా మారిపోతావు. నీ తండ్రి ఒక మాట అంటే ఓర్చుకో, నీ అక్కంటే ఒక మాట అంటే ఓర్చుకో. కోడాల ఏమవుతుంది నీకు? ఏమి శిరస్సు ఏమైనా కింద పడుతుందా? 32 పనులు ఒక పనులు రావుతాయా? కానీ అది లేదు మనకి. కానీ తగ్గించే స్వభావం అనేది మనకు లేదు కాబట్టి ఏదైనా ఒకవేళ సమాధాన పరచలేని స్థితిలో మీరు గొడవలు స్టార్ట్ అయితే వాళ్ళని సమాధాన పరచడానికి మీరు చేస్తే మీరు సంతోష భర్తలు అవుతారని మాట్లాడుతున్న మాట. అంటే వాళ్ళని మనం సమాధాన పరచాలి. అమ్మా ఎందుకు కొట్లాడుతున్నారు, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? మీరే కదా ఒకరిని చూసి ఒకరి ముఖాలు చూసుకునేవారు. పడుకుంటే లేచి చూసుకునే ముఖాలు కాబట్టి మీకెందుకు గొడవలు? ఒక ఇంట్లో తిరుగులాడుతున్నారు కాబట్టి మీకెందుకు గొడవలు అని చెప్పేసి వాళ్ళని సమాధాన పరచాలి. కానీ ఇద్దరిని చేసి ముగ్గురుగా విడదీసే ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు కూడా ఉండకూడదు. అది దేవుడు మెచ్చలే అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి సోదరి సహోదరులారా. ఇక్కడ అందరూ తెలుసా ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 20వ వచనంలో కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పు వారు సంతోష భర్తలకు. చూశారు? సమాధాన పరచడానికి ఆలోచన చెప్తున్నావా? లేకుంటే రంగు పెట్టే రంగగా ఉంటున్నావా? ఓ కొండె కత్త, ఓ కొండెగాడ, నువ్వు జాగ్రత్తగా విను నాయన. నువ్వు కొండె కత్తం చేసే పని ఉంటే, కొండెగాడ అయి ఉంటే ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, పొరిగింటి వారు ఆ పొరిగింటికి, ఈ వాళ్ళకి ఆ వాళ్ళకి ఈ మాటలు చెప్పి గొడవలు పెడితే నీ కాళ్ళకి గొడ్డలు పెడతాడు దేవుడు. అవునా కదా? ఒకరిని మనం హింసపరచాల్సిన అవసరం లేదు, ఒకరిని అన్యాయంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళ మాట వాళ్ళకి, వాళ్ళ మాట వీళ్ళకి చెప్పడానికి, గొడవ పెట్టడానికి మనకు దేవుడి బైబిల్ రాయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు అలా తెలుసా? వాళ్ళు కీడు కల్పించే హృదయంలో ఏముంటాయంట? మోసము కలదు అని మాట్లాడుతాడు. కానీ సమాధాన పరిచి చెప్పే ఆలోచన ఎలా ఉంటాడ? వారు సంతోష భరితులగుదని మాట్లాడుతాడు. ఈ మాట ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి తెలుసా? సువార్త ప్రకటించాలి. ఏ సువార్త ప్రకటించాలి? సమాధానపరచు సువార్త ప్రకటించాలి. సమాధానపరచు సువార్త ప్రకటించి ఎవరు ప్రకటించారు తెలుసా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రకటించాడు. ఎందరికో సమాధానం లేదు, ఎవరో శాంతితో బ్రతకట్లేదు. అందరూ పగలతో, ద్వేషాలతో, క్రోధాలతో, కక్షలతో, విభేదాలతో, అశ్లీలతో, పగలతో నిండుకున్న వారిని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శత్రు సైతాన్ని కూడా ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ గ్రంథం సెలవిస్తుంది తెలుసా? బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది. మీ శత్రువుల కొరకు మీరు ప్రాణం పెట్టండి, మీ శత్రువుని మీరు ప్రేమించండి, ఆ శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయండి, వాళ్ళని ప్రేమించండి అని ఎవరు చెప్పారు తెలుసా? మన మహానుభావుడైన పరలోకంలో ఉన్న తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఈ గ్రంథంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకు తెలుసా? ఆయన మాటలే వేరు,
ఆయన కథనే వేరు కాబట్టి సమాధాన పరచు సువార్త ప్రకటించండి అని ఎందుకు చెప్పాడు తెలుసా? మీరు సమాధానం లేని జీవితాలు ఎన్నో భూమి మీద ఉంటున్నాయి, సమాధానం లేని బ్రతుకులు ఎన్నో భూమి మీద ఉంటున్నాయి. కాబట్టి అలాంటి జీవితంలో మీరు ఉండకుండగా మీరు వాళ్ళని సమాధానపరచండి, మీరు సమాధానపరచండి వాళ్ళు చెప్తుంది, బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకే సొలొమోను గారు మాట్లాడుతున్న మాట చాలా విలువైన మాట మాట్లాడు. చూడండి 20వ వచనంలో చూద్దాం. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటగా ఆలోచన చెప్పువారు సంతోష భరిలగుదురు. చూశారు, సమాధానపరిచే ఆలోచన నీకు ఉందా? ఎవరైనా గొడవలు పెడుతుంటే వాళ్ళని చూసి నవ్వుతున్నామా? వద్దో, అలాంటి పరిస్థితులు మనం వెళ్ళకూడదు. మన పిల్లలు బాగుపడాలన్నా, నువ్వు బాగుపడాలన్నా, నీ కుటుంబం ముందుకు రావాలన్నా, దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒక కుటుంబాన్ని బలి చేయడానికి వీలో లేదు. వాళ్ళ కీడు కల్పించేది వద్దు, వాళ్ళకి అవమానం చేసేది వద్దు, వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఎవరైనా వచ్చి ఆలోచన అడిగి చెప్తే మంచి ఆలోచనలు, మంచి సలహాలు ఇచ్చి పంపండి. వింటే విననే, వినకుంటే విడిచిపెట్టండి. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ప్రియ సోదరి సోదరులారా. కానీ బైబిల్ చెప్తుంది కాబట్టి సమాధానపరిచే సువార్త మీరు ప్రకటించండి. ఎందుకో మాట మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేస్తే చాలా విలువైన మాటలు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడి తెలుసా? మీరు సమాధానం లేకుండా భూమి మీద ప్రజలు ఉంటున్నారు కాబట్టి ఆ సమాధానపరిచే సువార్త మీరు ప్రకటించండి. ఒకవేళ సమాధానపరిచేవారు మనం ఉంటే ఎవరు పిల్లలమైతాం? ఒకసారి చూడండి మత్తయి సువార్త చూడండి ప్రియ సోదరి సోదరులారా. మత్తయి సువార్తకి వెళితే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయం. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం యేసు ప్రభు సెలవిస్తున్నాడు. పైన కొండ మీద యేసయ్య ఉన్నాడు, ప్రజలు భూమి మీద ఉంటూ ఉన్నారు, కింద ఉంటున్నారు, శిశువులు ఉంటున్నారు. ఓ శిశువులారా, ఓ ప్రజల్లారా, మీరు వినండి. నేను కొండ మీద చేసే ప్రసంగం చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాను. 9 ధన్యతలు కనబడుతూ ఉన్నాయి. ఆ ధన్యతల్లో ఒకటి సమాధానపరిచేవారు కావాలి, సమాధానపరిచేవారు కావాలి. సమాధానపరచువారు ఎవరు కుమారులు అనబడుతుందో బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒకసారి. చూడండి ప్రియ సోదరి సోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూడండి, చూద్దాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నట్టు చూశారు. నువ్వు సమాధానపరిస్తే, గొడవల మధ్యకు వెళ్ళి వారిద్దరిని సాల్వ్ చేస్తే సమాధానపరిస్తే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు, దేవుని కుమారులు కనబడతావు, నువ్వు దేవుని కుమార్తె కనబడతావు. అంతకన్నా ఇంకా మరొకటి ఏముందండి? నా కుమార్తెవే, నా కుమారుడువే, నువ్వు నా కుమార్తె, నువ్వు ధన్యురాలవు. ధన్యుడు అంటే దేవుని చేత అంత మంచి పేరు అనిపించడం అంటే ఎంత సౌభాగ్యమైన జీవితం మనది. ప్రియ సోదరి సోదరులారా, ఆయన వచ్చింది ఈ రంకు పెడతాయంటే ఎంత విడ్డూరం తెలుసా? వాడు వస్తున్నాడు ఈ సందులో రంకు పెడతాడంటే ఎంత విడ్డూరం తెలుసా? ఆ మాట హృదయంలో గుచ్చుకుంటూ ఉంటాయి. మనం ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే ఫలానోడు మన ఇంటికి వస్తే చాలరు అనుకున్నాను, కానీ వాడు రంకు పెట్టే మనిషి అనుకోకూడదు ఎప్పుడు కూడా. అందుకే రంకాడుతూ ఉంటే ఆ తర్వాత కక్షలతో, విభేదాలతో, అసూయలతో గొడవలు పెట్టుకుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి, ఇద్దరి మధ్యలో వెళ్ళి సమాధానపరిచే అవకాశం మనకు ఉండాలి. అన్నయ్య వద్దు, చెల్లెమ్మా వద్దు, మనము దేవుని పిల్లలము. ఒకరికి ఒకరు లేస్తే ముఖాలు చూసుకునేవారు, ఒకరికి ఒకరు సాయం చేసుకునేవారు. ఈ గొడవలతో బాగుపడిన వ్యక్తి ఎవరు? బాగుపడిన వాళ్ళు ఎవరు చెప్పండి మీరు? ఇక ఈ కోర్టులు అవసరమా? ఈ పోలీస్ స్టేషన్లు అవసరమా? ఈ గొడవలు అవసరమా? మనం ఒకరికొకరు పుంజుకొని చేసుకుంటే ఇక మన పిల్లలు కూడా కలవరు. వద్దు, అలాంటి జీవితం వద్దు అని మనం తెలుసుకొని వాళ్ళని సమాధానపరచాలి. ప్రియ సోదరి సోదరు, అప్పుడే దేవుని కుమారుడు కనబడతావు, అప్పుడే దేవుని బిడ్డ కనబడతావు, అప్పుడే ధన్యురాలిగా కనబడతావు, అప్పుడే ధన్యుడు కనబడతావు. కాబట్టి అందుకే మనం సమాధానపరిచే సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ఎలా ప్రకటించాలని మనం ఆలోచన చేస్తే ఏమని ప్రకటించాలంటే ఒక్కసారి మీరు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఏమని ప్రకటించాలో చూడండి, చెప్తున్నాడు పౌలు గారు. చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదువుదాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో
ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందురు వారై ఉందురు. కొట్టని సప్పటి ప్రియ సోదరి సోదరులారా, ఆ సువార్త వలనే మీరు రక్షణ పొంది ఉన్నారు అని మాట్లాడుతుంది మాట. ఏ ఉపదేశం అయితే మీకు చెప్పానో, ఏ మాటలైతే మీకు ప్రకటించానో, ఏ సువార్త అయితే మీకు ప్రకటించానో దాని వలన రక్షణ పొందువారు ఉన్నారు. ఏమని తెలియపరచాలి నాయన అని కొరింథీయులు అడిగితే ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు పౌలు గారు. చూడండి, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదటగా మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనల ప్రకారము క్రీస్తు మన పాప నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన చూశాను. మేము ఏమని ప్రకటించాలి అని అంటే వాళ్ళు అడుగుతూ ఉంటే, లేఖనముల ప్రకారము మన పాప నిమిత్తము క్రీస్తు ఈ లోకానికి వచ్చి మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. అదే లేఖనముల ప్రకారం చూసాడు. మళ్ళా కింద 4వ వచనం, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడిన ఇది సువార్త. యేసు ఒక జననము సువార్త, యేసు ఒక మరణము సువార్త, యేసు ఒక రక్తము సువార్త, యేసు ఒక పునరుద్ధానము సువార్త. ప్రియ సోదరి సోదరుల, ఆ మంట మా ప్రతి ఒక్కరిలో రగలాలి. ఎందుకు తెలుసా? నువ్వు మీ బాప్తిసం పొందావంటే, నువ్వు నమ్మి దేవుని కొరకు జీవించాలి అనుకున్నప్పుడు ఇతర వ్యక్తి ఒకవేళ పాడవుతూ ఉంటే, లోక ఆశలతో ఉంటూ ఉంటే, లోక కోరికలతో జీవిస్తూ ఉంటే చెల్లాయి పోతావు నరకానికి. వద్దావు రా, యేసు ప్రభు దగ్గరికి రా. నీకు సమాధానం లేదా, శాంతి లేదా, నీకు సంతోషం లేదా, రా యేసయ్య దగ్గరికి. నీకు సమాధానం కావాలన్నా సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఆ మాటలు వింటే చాలు నీ బ్రతుకు మారిపోతుందని చెప్పండి వాళ్ళకి. నీ పాపం కొరకు యేసయ్య వచ్చాడు, నీ కొరకే మరణించాడు, నీ కొరకే పునరుత్థానుడై తిరిగే లేచాడని సువార్త ప్రకటించండి. ఇదే అని చెప్తున్నాడు తెలుసా ఆ మాట. ఎందుకు ఆ మాట? లేఖనాల ద్వారా యేసు ప్రభు లోకానికి వచ్చాడు, లేఖనాల ద్వారానే మరణించాడు, లేఖనాల ద్వారానే ఆయన మరణం పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి అందుకే ఈ మాటలు, ఈ సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా మీరు కూడా రక్షణ పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సంగమా, ప్రియ సోదరి సోదరులారా, అందుకే సమాధానమైన సువార్త ప్రకటించవాని పాదములు ఎక్కడుంటామంట? పర్వతముల మీద సుందరములై ఉంటామంట. తెలుసా? అక్కడ యేసయ్య ప్రవక్త మాట్లాడితే, ఇక్కడ రోమాపత్రికకు వెళితే పౌలు ఏమన్నాడు చూడ ఒకసారి చూద్దాం. పౌలు గారు ఏమంటాడు చూడండి సార్. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మహానుభావుడైన పౌలు గారు రోమాలో ఉన్న చక్రవర్తులకు, రోమాలో ఉన్న దేవుని ప్రజలకు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటిదో ఒక్కసారి మీరు వినండి. చెల్లెమ్మలు, చక్కలు, తల్లి తండ్రులు, అన్నయ్య, తమ్ముళ్ళు వినండి. చూడండి 10వ అధ్యాయం 14-15 వచనం చదువుతాం. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లా విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? చూశారా? ప్రకటించేవాడు లేకుండా వినేవారు ఉంటే ఎట్లా విందురు వాళ్ళు? తెలియపరిచేవాడు లేకుంటే ఎలా మీరు తెలుసుకుంటారు? మీరు ప్రకటించేవారు లేకుండా ఎట్లా మీరు విందురు అని మాట్లాడుతుంటే తెలుసా ఈ మాట. కూర ఉంటే బువ్వకు రుచి, అవునా కదా? ఉత్తన్నం ఎవరు కూడా తినలేం, ఉత్త కూర కూడా ఏమి కూడా తినలేం. మీరు వినేవారు వచ్చి వింటూ ఉంటే, చెప్పేవాడు చెప్తూ ఉంటే ఎంత ఆనందం అండి దేవునికి, ఎంత మహిమకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే మాట్లాడుతున్నాడు 14 వచనంలో అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఈ మాట, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త, చూశారా? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరములవై ఉన్నవిని రాయబడిందంట. చూశారు? ఎక్కడ రాయబడింది? ఇది యెషయా గ్రంథంలో రాయబడింది. ఉత్తమమైనది ఏంటిది మీరు చెప్పండి ఒకసారి. ఉత్తమమైనది ఏంటిది ఒకసారి చెప్పండి. ఉత్తమమైన దాని గురించి సువార్త ప్రకటించడము, వాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి కదా అంటాడు కదా. ఉత్తమమైనది గురించి ఒకసారి చెప్పండి మీరు. చదువుకున్న అమ్మాయి, అబ్బాయి, ఉత్తమమైనది అంటే ఏంటిది తెలుసా? తెలగ చెప్పండి ఒకసారి. అన్నయ్య మంచిది అన్నయ్య, మీరు అన్నయ్య మంచిది అన్నారు మీరు. నిజమైనది, ఇంకా నాన్న అర్థాలు వస్తాయి చెప్పండి.
ఉత్తమమైనది అనేది ఏంది? ఇంతకి ఉత్తమమైనది సువార్త అని ఇక్కడ చూసాం. సమాధానమైన సువార్త చూసాం. సమాధానమైన సువార్త ప్రకటించేవారు, సమాధానపరిచేవారు ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ హృదయంలో సంతోష భరితులుగా ఉంటారంట. సమాధానపరిచే ఆలోచన చెప్పేవారు దేవుని కుమారులు అనబడుదురు అని ఉంది కదా. మరి ఉత్తమమైనది అంటే ఏంటిది? తుది బైబుల్ అంటే బైబుల్లో ఉన్న సారాంశాన్ని మనం చదువుతూ ఉంటే, నమ్ముడుతూ ఉంటే, దాన్ని ధ్యానిస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక్కరికన్నా తెలుస్తుంది. అదే చదువునప్పుడు ఉత్తమమైన దాని గురించి మనకు తెలియదు. ఇంతకు ఉత్తమమైనది ఏంటి చెప్పండి? విలువైనది. భరత్ విలువైనది, అన్న మంచిది, అక్కులు నిజము అంటారు కదా. అదేనా కాదా? నాకు డౌట్. ఆ డౌట్ నేను మీకు క్లియర్ చేస్తాను. మళ్ళీ చదువుతుంది, వివరిస్తాను. చూడండి. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త. ఉత్తమమైనది ఏది? ఇప్పుడు మన క్వశ్చన్ ఇది. అవునా? ఇది క్వశ్చన్ మనకి తిరుగులాడుతుంది, అందరి మైండ్లో మెదులుతూ ఉంది. అందరి ముందు దీన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటి ఉత్తమమైనది? రండి చూద్దాం. మీకా గ్రంథం చూద్దాం. మీకా గ్రంథం చూడండి ప్రియ సోదరి సోదరులారా. దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటిది ఒకసారి చూద్దాం. మీకా గ్రంథములో వెళితే మనిషికి నేర్పుతున్న పాఠం ఏంటిదో ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ఉత్తమమైన ఏదో చెప్తున్నాడు. మనుషుడా అని చూశారు. అనింది ఎవరు ఇక్కడ? దేవుడా ప్రవక్త? చెప్పాలి. దేవుడా ప్రవక్త? మనుషుడా అనేది మనుషుడు అన్నాడు, దేవుడు అంటాడు. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అని చూశారు ఈ మాట. ఓయ్ మనుషుడా, ఏది ఉత్తమమైనదో అది మీకు తెలియజేయబడి ఉన్నది. వాయ్ ఏది ఉత్తమమైనది అని చెప్తూ ఉంటే, దాన్ని ధ్యానిస్తూ ఉంటే, ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తూ ఉంటే 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఉత్తమమైన గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఒకవేళ చెప్పినట్టు దీనిలో ఉందో లేదో ఒకసారి ఆలోచిద్దాం. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. 1, న్యాయముగా నడుచుకోండి. చూసారు మాట. ఏమనండి మాట? న్యాయముగా నడుచుకోండి. పొలము కానీ న్యాయంగా రాదు మనకి. ఈ గెట్టు ఇక్కడ జరిగిందంటే పడే కానీ ఇది న్యాయం కాదు. అన్యాయానికి పాల్గొనటం అవసరమైతే, ఏదైనా వచ్చేది ఉంటే అది నాది అని న్యాయవంతుడు కూడా అన్యాయానికి పాల్గొంటూ ఉంటాడు. ఏదన్నా ఒక న్యాయం చెప్పారంటే, ఎవరైనా ఒకవేళ లంచం డబ్బు ఇస్తే వాడు న్యాయంగా ఉన్నవాడు కానీ వాని డబ్బు హృదయమో మారుస్తూ ఉంటాయి. వాడు అన్యాయానికి పాల్గొంటాడు. కాబట్టి హాయ్ మనుషుడా, నువ్వు న్యాయముగా నడుచుకో. మీరు న్యాయం తప్పుతూ ఉన్నారు, అన్యాయంగా బ్రతుకుతూ ఉన్నారు, అన్యాయమైన జీవితం జీవిస్తూ ఉన్నారు, అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు, అన్యాయంగా బ్రతుకుతున్నారు. కాబట్టి అన్యాయంగా ఆక్రమించుకోకుండా, అన్యాయంగా బ్రతుకకుండా, అన్యాయంగా జీవించకుండా న్యాయముగా నడుచుకోండి అని నెంబర్ 1 చెప్పాడు. నెంబర్ 2కి రండి చూద్దాం. చూద్దాం, చదవండి దాన్ని. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును చూపుట చూశాను. ఈ రోజుల్లో కనికరం అనేది లేదండి. అయ్యా 10,000 నాకు అవసరం ఉందయ్యా, ప్లీజ్, నా పరిస్థితి బాగలేదు, నీతో డబ్బు ఉంది, నేను విన్నా ఒక నెలకు లేకుంటే 2 నెలలకు ఇస్తాయా, నా కుటుంబ పోషణ చాలా ఇబ్బందికరంగా ఉంది, లేకుంటే నాకు అవసరం ఉంది కాబట్టి దయచేసి నీ దగ్గరకు వచ్చి ఇచ్చి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? డబ్బు పెట్టుకుని కూడా ఇవ్వరు చాలామంది ఉంటూ ఉన్నారు. అది కనికరం లేని వారు, కనికరం లేని జీవితం, అది కనికరం లేని బ్రతుకది. ఒక మనిషి ఆపదలో ఉంటే, ఒక మనిషి ఇబ్బందులో ఉంటే, ఒక మనిషి సమస్యలో ఉంటే, ఒక మనిషి ఇరుకులో ఇబ్బంది పడుతూ ఉంటే, నీ చేయి చాప అడిగినప్పుడు వాని పైన నీవు కనికరం చూపించుకుంటే నీవు క్రైస్తవుడవా? తోటి మనిషి మీద కనికరం లేకుంటే, తోటి మనిషి మీద కనికరం చూపకుంటే, వాని తాపత తీర్చుకుంటే, వాని బాధ తీర్చుకుంటే, వాని అవసరత తీర్చుకుంటే ఏ మనుషుడవరా? నీవు అన్యాయంగా జీవిస్తున్నావు అని మాట్లాడుతున్న మాట. ఎందుకు చెప్పాడు ఆ మాట అని మనం ఆలోచన చేస్తే, ప్రియ సోదరి సోదరులారా, 1 న్యాయంగా నడుచుకోండి, 2 మీరు కనికరించండి. మీరు
కనికరం చూపిన వారు కనికరం పొందుతారని బైబిల్ చెప్పాడు. కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు. ఒకసారి చదువు చూద్దాం. మత్తయి సువార్త గ్రంథం చూద్దాం. మత్తయి సువార్త గ్రంథం చూద్దాం. కనికరం చూపేవారు ఏముంటుందో ఒకసారి చూడండి ప్రియ సోదరి సోదరులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళితే అక్కడ ఏం చెప్పాడో యేసు ప్రభు మాట వినండి ప్రియ సోదరి సోదరులారా. ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. 7వ వచనం. కనికరము గల వారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. చూశారా? కనికరము గల వారు ధన్యులు. ఇతరుల పట్ల కనికరము, ఇతర పట్ల కనికరము చూపడము, వాళ్ళని నెరవేర్చడము, వాళ్ళకి అనుకునేది సాధించడం, ఇవ్వటం. కాబట్టి కనికరం పొందిన వారు ధన్యులు, వారు కూడా కనికరము పొందుతారని చెప్పాడు. ఓ మనుషుడా, ఏది ఉత్తమమైనదో నీకు తెలియజేయబడుతుంది. 1 న్యాయముగా నడుచుకోండి, 2 మీరు కనికరం చూపండి, 3 ప్రేమించండి. మీరు ప్రేమించండి. మీరు ప్రేమ కరువైపోయింది. క్రీస్తు ప్రేమ ఎలాంటిదో, ఎంత లోతైనదో మీరు ఆలోచించండి ప్రియ సోదరి సోదరు. ఆయనను కొట్టేవాడిని ప్రేమించాడు యేసుప్రభు. ఆయన్ని తిట్టేవాడిని ప్రేమించాడు యేసుప్రభు. ముఖం మీద ఉమ్మి వేసిన వాడిని యేసుప్రభు ప్రేమించాడు. వీపుల మీద కొట్టేవాడిని ప్రేమించాడు. ఎంతో మంది ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేసిన వాడిని ప్రేమించాడు. ఏం తెలుసా? ఆయన చూపిన ప్రేమ ఎంత వర్ణన ఉందో మీరు ఆలోచించండి. ఇవిలే మీలో 7 నదులంతా విస్తారం తైలం ఇచ్చిన, మీ గర్భఫలాలు మీ పొట్టెలు ఇచ్చిన, అవి సాటి కావు నాకే, అవి మంచివి కాదు నాకే. మీరు నాయం తప్పిపోయారు. కనికరం లేదు, ప్రేమ లేదు. కానీ మీ పొట్టెలు నాకేం అవసరం, మీ గర్భఫలం నాకేం అవసరం, మీరు నాకేం అవసరం. మీరు న్యాయమే నడుచుకున్నట్లేదు, మీరు అన్యాయంగా బ్రతుకుతున్నారు కాబట్టి, కనికరం లేదు కాబట్టి, తర్వాత మీలో ప్రేమ లేదు కాబట్టి వద్దు. ఇవి విస్తారమైన తైలము నాకు వద్దు. 7 నదులంతా విస్తార తైలము మీ పోటెలతో నన్ను ఒకవేళ, మీ పోటెల రక్తముతో నన్ను ఒకవేళ మీకు బలిని ఇవ్వాలనుకున్నా నాకు వద్దు నాయనా. మీలో న్యాయం కనబడాలని నా 2 కళ్ళు చూస్తూ ఉన్నాయి. మీరు కనికరాన్ని చూడాలని నా 2 కళ్ళు చూస్తూ ఉన్నాయి. మీరు ఇతరులను ప్రేమించాలని నా 2 కళ్ళు చూస్తూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? నేను ప్రేమమయుడిని కాబట్టి, ప్రేమ స్వరూపుని కాబట్టి నా పిల్లలు ప్రేమ స్వరూపులు కావాలి. నేను కరుణామయుని కాబట్టి నా పిల్లలు కనికరింపబడాలి. వాళ్ళు కరుణ నేర్చుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సింహానికి పుట్టిన సింహం పిల్లలు అవుతాయి, పులికి పుట్టిన పులి పిల్లలు అవుతాయి, గాడిదకు పుట్టిన గాడిద పిల్లలు అవుతాయి. గాడిద పిల్లలు సింహం పిల్లలు కావు, సింహం పిల్లలు గాడిద పిల్లలు కావు. ప్రియ సంగమా, నేను దేవుని పిల్లలు, నా పిల్లలు ఎలా తెలుసా? నేను ప్రేమమైనప్పుడు మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి భూమి మీద. ఇదే నాకు కావలసింది. అందుకే కనికరం పొందిన వారు ధన్యులు, వారు కనికరింపబడుతారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకా గ్రంథానికి చూద్దాం. ఇంకా 3వ విషయం ఏంటిది ఒకసారి చూద్దాం. మీకా గ్రంథానికి వెళితే ఎంత చక్కగా రాశాడు దేవుడు ఒకసారి చూద్దాం. ప్రియ సోదరి సోదరులారా, 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటో నెంబర్ 1, కనికరం చూపుట నెంబర్ 2, ప్రేమించుటో నెంబర్ 3. చూసి మాట ప్రేమ, సహోదర ప్రేమ, ఇరుగువాని ప్రేమ, పొరుగువాని ప్రేమ. ఈ ప్రేమ కరువైంది కాబట్టి ధర్మశాస్త్రం అంతటి కూడా ప్రేమ ఎలాంటిది ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి వెళితే ఏం చెప్పాడో పౌలు గారు చూడండి, చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సోదరులు గారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూద్దాం ఒకసారి. పౌలు గారు నేర్పే పాఠం ఏంటిదో ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఒకనికి ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమియో ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. కొట్టండి సప్పండి ప్రియ సోదరి సోదరులారా. నీ పొరుగువాడు ఆపదలో ఉంటే, నీ పొరుగువాడు ఇబ్బందులో ఉంటే, నీ పొరుగువాడి బాధలో ఉంటే, నీ పొరుగువాడి కష్టంలో ఉంటే వాడిని ప్రేమించలేని మనస్తత్వం ఎంత ఉంటే నీతో ఏముంది? ఎన్ని లక్షలు ఉంటే ఏముంది? ఎన్ని కోట్లు ఉంటుంది? నీకు బంగ్లా ఉంటే ఏముంది? తర్వాత నీకు కారు ఉంటే ఏముంది? బైక్ ఉంటే ఏముంది? నీకు ఆస్తి పాస్తులు ఉన్నాయి ఉంటుంది, ఒక్కడికి కూడా సాయం చేయని జీవితం. అందుకే నీ పొరుగువాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చడానికే ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు, కానీ దాన్ని కొట్టివేయడానికి రాలేదు ప్రియ సోదరి సోదరులారా. ఎందుకు తెలుసా? అది చెయ్యనిది యేసుప్రభు చేసి చూపించాడు తన త్యాగ పురుషుడు తన క్రియల్లో. ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అందుకే చెప్తున్నాడు చూడండి. 13వ వచనంలో ఎంతో మంచి మాట మాట్లాడుతాడు. ఒకనికి ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మీరేమి ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రముని నెరవేర్చువాడు. చూశారు కింద చదివితే 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉంట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. చూశారు
ప్రేమ కలిగిన వాడు పొరుగువారికి కీడు చేయడు. యేసు ప్రభు ప్రేమమడిగా బట్టే ఎవరికి కీడు చేయకుండా భూమి మీద 33.5 సంవత్సరాలు లోకములు జీవించి 3.5 సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని ప్రకటించి సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలు కదిలించి దేవుని వైపు త్రిప్పి ప్రాణం పెట్టాడు నీ కొరకు, నా కొరకు. కలవరి సిలువలో రక్తం కార్చాడు నీ కొరకు, నా కొరకు. ఆ యేసయ్య, ఆ మహానుభావుడు చూపిన ప్రేమ, ఆ దీన మనసు కలిగిన యేసయ్య చూపిన ప్రేమ ఎంత గొప్పదో దానికి చాటి ఏదా కాదు. ప్రియ సోదరి సోదరులారా, ఆయన ప్రేమ వర్ణించినది ఎడబాయినది కాబట్టి అందుకే మీరు ఒకరికి ఒకరు ప్రేమించుకోండి, ఒకరికి ఒకరు మీరు ఆతిథ్యం ఇచ్చుకోండి. ఎందుకు చెప్పాడు తెలుసా? ఓ మనుషుడా, ఏది ఉత్తమమైనదో మీకు తెలియపరుస్తున్నాను. నెంబర్ 1 మీరు న్యాయంగా నడుచుకోండి. నెంబర్ 2 మీరు కనికరించండి. నెంబర్ 3 మీరు ప్రేమించండి. నెంబర్ 4 మీరు దీన మనసు కలిగి ఉండండి అని మాట. శత్రువు ఎదుట కూడా తగ్గించే స్వభావం కలిగిన మనుషులు కావాలి దేవునికి. శత్రువు కనబడితే కాళ్ళ మీద కాలేసి ఊపుతాం, లేకుంటే కాళ్ళ ఎగిరేసుకొని తిరుగుతాం. అత్త ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలామంది కోడళ్ళు కాళ్ళ మీద కాలేసుకొని ఊపుతూ ఉంటారు. డబ్బులు అయితే కోడాలా నిన్ను కొనింది తెలుసా సంగతి? ఆయన కొడుకు వచ్చావును. గౌరవ మర్యాద లేకుండా జీవిస్తే నీ కుటుంబానికి ప్రమాదం. గౌరవ మర్యాదగా లేకుంటే నీకు ఇబ్బంది పడతావు. ఓ సహోదరుడా, ఎవరైనా శత్రువు కనబడితే తగ్గించే శుభం నీలో కనబడితే దేవుడు హెచ్చింపజేస్తాడు. తగ్గిన వాని దేవుడు హెచ్చింపజేసేవాడు. హెచ్చింపేవాని పాతాల లోతులోనిగా తొక్కిపడేస్తాడు దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, ఎక్కడుంది భావం, ఎక్కడుంది పాఠం, ఎక్కడున్నాడు దేవుడు? ఇంకా అర్థం కావట్లేదు ప్రపంచానికి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత వర్ణిస్తున్నాడండి దేవుడి మాటలు. ప్రియ సోదరి సోదరులారా, మీరు న్యాయము తప్పారు, ప్రేమించట్లేదు, కనికరించట్లేదు, దీన మనసు కలిగి ఉండట్లేదు కాబట్టి మీకు ఏది ఉత్తమమైన సువార్త ప్రకటించబడుతుందో ఆ మాటలు ప్రకటించే వారి పాదములు ఎక్కడుంటామంట? పర్వతం మీద సుందరములై ఉంటామంట వాళ్ళ పాదములు. ప్రియ సోదరి సోదరులారా, అది నువ్వు ఎంచుకొని ప్రకటిస్తున్నావా? ఆ భారం నీ మీద ఉంటుంది, ఆ భారం అందరి మీద ఉంటుంది. మారని వారు కాదు, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి మీద ఆ భారం ఉంది. నీ పిల్లలకు చెప్పిన సువార్త మంచిదే, నీ భర్తకు చెప్పిన, నీ భార్యకు చెప్పిన, ఇరుగు పొరుగు వారికి చెప్పిన, ఇంటి పక్కలో ఇంటి ముందు వాళ్ళకి అందరికీ చెప్పిన సువార్త. యేసయ్య నీ కొరకే ప్రాణం పెట్టాడక్కయ్యా, యేసయ్య నీ కొరకే చచ్చిపోయాడక్కయ్యా, యేసయ్య నీ కొరకే మరణించాడక్కయ్యా, యేసయ్య నీ కొరకే పునరుత్థానమయ్యాడు, యేసు నీ పాపల కొరకే రక్తం కార్చాడు. రా రా దేవుని సన్నిధికి వస్తే నీకు సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, పరలోకం దొరుకుతుంది. రా తల్లి అని ఈ 4 మాటలు చెప్పలేరా? ఎవరి గురించి అని చెప్పండి. ఇక్కడ మొదలుకొని చివరి వరకు ఈడ్చిపడిస్తారు వాళ్ళ గురించి. అవసరం అండి మనకి? అవసరమా వాళ్ళ గురించి మనకే? వాళ్ళని అనుకుంటే మనకు పాపం, వాళ్ళతో సంభాషణ చేస్తే మనకి పాపం. కాబట్టి యేసయ్య గుట్టు ఎంతని చెప్పండి, మనసులో గుట్టవద్దు మనకి. 2 కళ్ళతో వాళ్ళ గుట్టు నువ్వు చూసినా పర్వాలేదు, కానీ వాళ్ళ గురించి వదిలేయ్. కానీ యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఆయన గుట్టు, ఆయన ఒక గుణగణాలు ఇతరులను ప్రచురించండి. ఆయన ఎంతగానో ప్రచురించండి. అప్పుడు మెరుగైన అంబుగానే నేను దేవుడు వాడుకుంటాడు. ఆ సమాధానము పరిచే వాని పాదములు ఎంతో కూడా సంతోషభరితులు అవుతున్నది వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందుకే మీకా గ్రంథానికి రండి చూద్దాం. ఇంకా దాన్ని ముగిస్తారు చూడండి ప్రియ సోదరులారా. మీకా గ్రంథానికి రండి చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం చూడండి 8వ వచనం. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరము చూపుటయు, ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయే ఇంతే గల యెహోవాని అడుగుచున్నాడు. నీ గొర్రెలా, నీ మేకలా, నీ ఎడ్ల, నీ ఇల్లా, నీ బంగులనా, తర్వాత నీ ఏసీ కారా, నీ బండ, ఏది అడగట్లేదే. ఏసీ కారు వద్దంటున్నాడు, బంగళా వద్దంటున్నాడు, 10 ఎకరాల పొలం అంటున్నాడు. ఇంకా ఏది నాకు అవసరం లేదు. కానీ ఇదే దేవుడు అడుగుచున్నాడు. ఏది అడుగుచున్నాడు? 1 దీన మనసు కలిగి ఉండాలి, 2 1 కనికరించాలి, 2 ప్రేమించాలి, 3 తర్వాత 1 న్యాయంగా నడుచుకోండి. ఇదే ఉత్తమమైన సువార్త. ప్రకటించేవాని పాదములు ఎక్కడుంటామంట? పర్వతం మీద సుందరములై ఉండమంట. అయ్యా, మేము ప్రకటించలేము, మా పాదములు సుందరమైనవి కూడా ఉండవు, నీ పని నీవే చేసుకుంటారా? చెప్పండి మీరు. అట్లా కూడా అనేవాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. ఆ భారం నీ మీద కూడా ఉంటుంది కాబట్టి, యేసు ప్రభు నీ కొరకు మరణించాడు చెల్లమ్మా. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా?
నీ పాపము నుండి విడిపించడానికి, పరలోకానికి నడిపించడానికి యేసు మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో నడవమని చెప్తూ ఉన్నాడు. అది ఎలా నడుస్తుంది? న్యాయంగా మీరు నడవండి, కనికరించండి, మీరు ప్రేమించండి, మీరు దేవుని ఎదుట దీన మనసు కలిగే ఉండండి మీరు అంటున్నాడు ఈ మాట. ఈ 4 విషయాలే ఉత్తమమైన సువార్త. మీరు ప్రకటించారా, మీరు ధన్యులే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ ధన్యత దేవునితో పొందుకునే వారుగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రకటించిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తాను మీకు. రండి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూద్దాం. ఆయన ఏమంటాడో చూద్దాం సువార్త గురించి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15-16 వచ్చిన అద్భుతమైన మాటలు చదువుదాం. నేనైతే వీటితో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరగవల్లని ఈ సంగతులు వ్రాయనూ లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయట కంటే నాకు మరణమే మేలు. 15 విడిచిపెట్టి 16కి రండి. ఇప్పుడు నేను సువార్తను ప్రకటించుచున్నాను. చూశారా? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమే లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినట్ల నాకు శ్రమ. చెప్పండి ఎందుకంటే మీరు సువార్త ప్రకటిస్తలే కొడుతున్నారే. సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అన్నాడు. తెలుసా సంగతి? ఒకవేళ తిని నేను పడుకుంటే నాకు శ్రమ. అది సువార్త ప్రకటించుకుంటే శ్రమ రాకాలి. సువార్త ప్రకటించేవారు దీన్ని భావంగా బట్టి సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ, దీని నుంచి నాకు అతిశయ కారణమే లేదు. దీన్ని తెలియపరచడానికి నేను సిగ్గుపడట్లేదు, గర్వపడట్లేదు. కొట్టినా ప్రకటిస్తాను, తిట్టినా ప్రకటిస్తాను, పొడిచినా ప్రకటిస్తాను, నన్ను అవమానపరిచినా కూడా నేను ప్రకటిస్తాను చెప్తాను మాట. ఎందుకు తెలుసా? ఈ సువార్త చాలా విలువైనది కాబట్టి, ఈ సువార్త ఎంతో అమూల్యమైనది కాబట్టి, ఈ సువార్త జీవితాలను కట్టే సువార్త, ఈ సువార్త ప్రజల్ని ఆత్మీయులకు నడిపే సువార్త, ఈ సువార్త ప్రజల్ని పరలోకానికి నడిపే సువార్త. దీన్ని ఎన్నుకున్నాడు పౌలు గారు. అందుకే ఆ భారము నా మీద ఉంది, ఆ భారము నా మీద ఉంది. మీరు తని పడుకొని మీరు అన్నలేదు కదా, మీరు కూడా ప్రకటించండి. మీరు నేను కూడా ఒకప్పుడు పాపిని, యేసుక్రీస్తు మార్గంలో నడిచేవాడిని, కొట్టేవాడిని, తిట్టేవాడిని, వాళ్ళు తీసుకుపోయి చెరసాలలో వేసేవాడిని. ఒకరోజు దమస్కు పట్టణంలో వెళుతూ ఉండగా ఆ వెలుగు నా కళ్ళకు తాకగా నేను మూర్ఛ వచ్చి పడిపోయాను. నేను చూడలేకపోయాను, మాటలేక పడిపోయాను. కాబట్టి ప్రియ సోదరి సోదర, దీని ద్వారా సువార్త ఏంటిదో తెలుసుకున్నాను. కాబట్టి ఆయన పవర్, గాడ్ ఈజ్ లవ్, జీసస్ లవ్. దేవుని ప్రేమించేవానిగా, యేసుక్రీస్తుని ప్రేమించేవానిగా, అతను సువార్తను ప్రకటించేవానిగా వాడకు కాడని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రకటన నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి దీని భారము నా మీద ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, మీరు కూడా ప్రకటించండి. నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు, పాడవుతున్న వారు ఎందరో ఉన్నారు, దేవుని ఎరగని వారు ఎందరో ఉన్నారు, దేవుని తెలుసుకున్న వారు కూడా ఇలా అలా జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు చెప్పండి మీరు అని ప్రకటిస్తున్నాడు పౌలు గారు. నీవు నేను ప్రకటించే భారం మనకుందా ప్రియ సోదరి సోదరా? ఆ భారం అది ఉంది అంటే దేవుని చేత బలనమ్మకమైన మంచి దాసులు అనిపించుకుంటాం. యేసుక్రీస్తు కూడా ప్రారంభంలో యేసువార్త ప్రకటించాడు. తెలుసా మీకు సంగతి? యేసువార్త ప్రకటించాడు. ఒక్కసారి మార్క్స్ వార్తకి రాని చూద్దాం, నేను ముగిస్తాను. ఇంకా ఏం ప్రకటించాడో చూద్దాం ఒకసారి. చూడండి యేసు ప్రభు కూడా ఏం ప్రకటించాడో ఒక్కసారి చూడండి చెల్లెమ్మలు, ఎంత చక్కగా ప్రకటించాడో యేసు ప్రభు. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి. ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, అరణ్యములో ఆత్మ చేత నడిపింపబడిన తర్వాత ఆయన గ్రామంలోకి వచ్చి సువార్త ప్రకటిస్తున్న సువార్త ఏంటిదో ఆయన సువార్త ఎలా ప్రకటించాడో ఒక్కసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 చదువు. యోహాను చెరపట్టబడిన తర్వాత, యోహాను చెరపట్టబడిన తర్వాత అంటే యోహాను యేసు ప్రభువుకు ముందున్న వాడా ఎన్నుకున్నాడని చెప్పాలి.
దీనికి సౌండ్ ఎక్కువ. బాప్తిసం నుంచి యోహాను తల్లి మీకు తెలుసు కదా, ఎవరు ఎవరు? తల్లి బాప్తిసం నుంచి యోహాను తల్లి పేరు కదా మీకు? ఎలిజబెత్. ఎలిజబెత్ భర్త పేరు ఏం పేరు? జక్కరియా కుమార్ పేరు ఏం పేరు? యోహాన్. ఎవరు ఈయన? బాప్తిసం నుంచి యోహాన్. యేసుప్రభువుకి బాప్తిసం ఇచ్చింది ఎవరు? యోహానే. యోహాన్ యేసుప్రభు పేరు ముందు వచ్చాడా వెనక వచ్చాడా? రైట్, ముందు వచ్చిన యోహాన్. యోహాన్ చెరలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఒక స్త్రీ ద్వారా వెళ్ళిపోయాడు. స్త్రీ ఏమని చెప్పింది తెలుసా? వాని తల కావాలడిగింది కాబట్టి యోహాన్ ఒక చెరలోకి వెళ్ళిపోయి పల్లెలో ఆయన తల కొట్టించి అయిపోయింది, అతను చచ్చిపోయాడు. యోహాను చెరపట్టబడిన తర్వాత, యోహాను మరణించిన తర్వాత సువార్త ప్రకటించింది యేసు ప్రభు. ఏమని ప్రకటించాడు? ఇప్పుడు రండి 15 వచ్చిన. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని చెప్పచ్చు. దేవుని సువార్త ప్రకటించచ్చు. మారు మనసు మీరు పొందండి, సువార్తని నమ్మండి అని అంటారు. నమ్మండి అని అంటారు, చెప్పాలి మీరు నమ్మండి అని. కాబట్టి మీరు మారు మనసు పొంది సువార్తని నమ్మండి. మీరు అది పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి దేవుడి సువార్త ప్రకటించుకుని ఎక్కడి నుంచి తెలుసా? గలిలీకి వచ్చాడు. మీరు చేపలు పట్టేవారైతే నేను మనసును పట్టే జాబల్లాగా చేస్తాను తెలుసా? దేవుడు అసలు మీరు చేపలు పట్టి వ్యాపారం చేసి మీరు అమ్ముకొని జీవనం చేస్తున్నారు. అది సర్వసాధారణంగా అందరికీ ఉంటుంది కాబట్టి మనం పొలం పని చేసి ఆ పొలానికి వచ్చే డబ్బులు మనము ఆహారంతో కూడుకుని జీవనం చేస్తూ ఉన్నాం. రైట్, వీళ్ళ ఉద్దేశం తెలుసా? చేపలు పట్టి ఉదయాన వేయాలి, వలలు ఎక్కాలి, వలలు ఎక్కిన తర్వాత వచ్చిన చేపలంతా గంపలేయాలి, మంచివైతే గంపలేయాలి, చెడ్డవైతే పారేయాలి. కాబట్టి ఈ మంచి వాటిని వ్యాపారం చేసుకుంటూ అమ్ముకొని బ్రతికి వారు ఎవరు తెలుసా? ఆంధ్రయ్య అన్న పేతురు సహోదరుడు ఎవరు తెలుసా? మీ ఆత్మీయ సహోదరుడు యోహాను యాకోబు. కాబట్టి మీరు ఏం చేశారు తెలుసా? మీరు చేపలు పట్టే జాలంలో మీరు మనసు పట్టే జాలంగా చేస్తారు. మీరు వస్తామని చెప్పేసి వాళ్ళలో దోరే తల్లిదండ్రులు విడిచిపెట్టి యేసుని వెంబడించారు. కాబట్టి హతసాక్షులు అయిపోయారు. మన తీసుకుని నేను రానండి, నాకు 4 ఎకరాల పొలం ఉంది, నేను రానండి, 4 పిల్లలు ఉన్నాయంటే పోతలు అడగాలి. నీ పొలం నీకు ముఖ్యమనుకుంటున్నావా? నీ ఆస్తి నీకు ముఖ్యమనుకుంటున్నావా? నీ జీవనోపాధిగా మాత్రమే తప్ప పోయేటప్పుడు ఏం కూడా తీసుకొని ఏంటి మాట్లాడాలంటే ఇక్కడ తెలుసా సంగతి? ముక్కు ముగ్గురు థియేటర్ తెలుసా? నా అమ్మ బాగా సంపాదించిపోయింది, మా అమ్మకి ముగ్గురే పెట్టిన కుమారులు, అది వస్తే దాని ద్వారా కొంచెం 1000 రూపాయలు వస్తాయి. పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళలేదు, వచ్చేటప్పుడు కూడా తల్లి గర్భంలో నుంచి ఏమి తీసుకుంటే రాలేదు, పోయే చచ్చిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకుని వెళ్ళారు. అన్న వస్త్రాలు కలిగి తృప్తి పొందడానికి బైబిల్ చెప్తుంది. కాబట్టి వండండి, మీరు కూడా సువార్త ప్రకటించండి, దేవుడి రాజ్యం గురించి తెలియపరచండి. మీరు పరలోకానికి దగ్గరగా కండి. మాకు పరలోకం వద్దు, ఈ సువార్త వద్దు, మాకు పరలోకం పరిచయం కావాలంటే పోటీడానికి దానికి ఎవరు కూడా ఏమి చేయలేం. కాబట్టి వారానికి ఒకసారి వచ్చి దేవుని శుద్ధిస్తే ఎంత నెమ్మది, మన కుటుంబాలకి నెమ్మది, మనకు శాంతి సమాధానం ఉంటుంది, పరిశుద్ధత కలిగి ఉంటాం, దేవునికి దగ్గరగా జీవిస్తాం, ప్రభు లోకానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఆ 3 లోక మార్గాలు తెలియపరిచిన మహాదేవుడైన ఆ లోకంలో ఉన్న దేవుడు పరలోకం నుంచి తొంగి చూసి నిన్ను నన్ను ఎందుకు చూసి సంతోషిస్తుంది తెలుసా? నీవు నేను యేసు సువార్త ప్రకటించాడు, తర్వాత పౌలు గారు సువార్త ప్రకటించాడు, ఎంతో మంది సహోదరులు సువార్త ప్రకటించారు. ఏ సువార్త తెలుసా? ఉత్తమమైన వాటి గురించి సువార్త ప్రకటించారు, సమాధానమైన సువార్త ప్రకటించారు. నీవు నేను కూడా ఎవరైనా నీ కంటికి గొడవలు పెట్టుకుని కొట్లాడుతుంటే వాళ్ళ మధ్యకి అన్నయ్య, ఈ కొట్లాట ద్వారా ఈ గొడవల ద్వారా బాగుపడేది ఏమి లేదు కదా. సమాధానంగా ఉండండి, శాంతియుక్తంగా ఉండండి, దేవుడిని నమ్ముకోండి, దేవుని సన్నిధికి రండి, యేసు ప్రభువుని అంగీకరించండి, సొంత రక్షకుడు అంగీకరించి ఆ పరలోకానికి దగ్గరగా రండి, సువార్త ప్రకటించండి. దేవుని చేతుల దగ్గర అనిపించుకొని ప్రార్థన చేసుకున్నాం. అందరికీ వచ్చి ఒకసారి నీ జీవితం గురించి ఆలోచించబోయా సహోదరి సహోదరు, నిజంగా 2023లో సువార్త ప్రకటించలేదు, 2022లో సువార్త ప్రకటించలేదు.
నిజంగా యేసు ప్రభువా, ఎన్నో తెలియని జీవితాలు మాకున్నాయి. తెలియపరిచేవారు లేక, సువార్తను ప్రకటించేవారు లేకపోతే మేము విన్నప్పటికీ కూడా లేకుంటే మేము ఎలా వింటామని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నిన్నప్పటికీ కూడా విడిచిపెట్టాము. సోదరి సోదరుడా, ఇంక మీద నువ్వు ఆలోచించండి, నిర్మాణం తీసుకుంటావు. ప్రభా ఎక్కడికి విషయం నీ మాటలు తెలియపరుస్తావు, నీ ప్రేమను తెలియపరుస్తావు, నీ కుమారుని మరణం తెలియపరుస్తావు, ఆయన పూర్ణత్వాన్ని తెలియపరుస్తావు, ఆయన ప్రేమను తెలియపరుస్తుంది, జనాలను తెలియపరుస్తుంది. ఇంకనం కట్టుకుని తీర్మానం తీసుకుంటావు. నా చెల్లె మా తమ్ముడు అన్నయ్య, ఆ భారం నీ మీద ఉంది కదా, నిర్ణయం తీసుకు. యేసు ప్రభు నీ కొడుకు మరణించాడు. యేసు ప్రభు మా అందరి పాపల కొరకు వస్తుంది. ఆ యేసు ప్రభు గాంచిన రక్తం ద్వారా పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి ఆ సన్నిధికి వచ్చి దేవా, నేను చేసిన ఈ పాపిష్టి పనులు క్షమించండి దేవా, అయ్యా నువ్వు క్షమించండి ప్రభు అని ఒప్పుకుంటా చేయవా. అతీగ్రహం దాచిపెట్టేవాడు భక్తుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. బైబిల్ చెప్తుంది కాబట్టి ఎంతకాలం దాచుకుంటావు, ఎంతకాలం దాచిపెడతావు, దాచిపెట్టి 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 మూటే 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 ఒకనాడు నీ నెత్తి నుంచి తెచ్చుకునే ప్రమాదం నీకు ఉంది. కాబట్టి అబ్బా అనలేదు, అమ్మ అనేది అప్పుడు గమనించండి. దాన్ని ఒప్పుకొని నీ జీవితం గురించి దేవుడికి సమర్పిస్తావా? ఆ ప్రభుత్వం నేను జీవిస్తావా? ఆ యేసే గురించి బ్రతుకుతావు? ఆలోచన చేసి యవనస్తుడా, యవన చెల్లి, యవన తమ్ముడా, ఓ అక్క వచ్చేదేమో అన్నయ్య, దయచేసి మీరు కూడా సమాధానం ప్రకటించి దేవుని చేతులు మెరిగినప్పుగా మీరు కూడా మెదులుతూ ఉంటే, కదులుతూ ఉంటే ఎంతో మంచిది కావచ్చు. ఆ యేసు ప్రభువును జీవించండి అని సమాధానం ప్రకటించండి. మీరు కూడా ఈ జీవితం లేక ఆ దేవుడు పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఏడు ఎంతో పవిత్రమైనది, నీ మాటలు ఎంతో పరిశుద్ధమైనది, నీ మాటలో ఎంత ఆనందం ఉంది ప్రభు, నీ మాటలో ఎంత అనురాగం ఉంది ప్రభు, నీ మాటలు ఎంతో ప్రేమ ఉంది అయ్యా, నీ మాటలు ఎంతో రంగంగా మాధుర్యంగా నిలబడుతుంది ప్రభు. అలాంటి మాటలు ప్రకటించడానికి మాకు ఎందుకు రావట్లేదయ్యా? అలాంటి మాటలు తెలియపరచడానికి మేము ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాం ఆయన? ఒక్కసారి మాకున్న అడ్డంకిని ప్రభు ముందుకు తొలగించి సువార్త ప్రకటించే మొదటిన సంఘంలో, ఈ ఏఎంపీ సీఎం సంఘంలో ఈ పిల్లలు నడుము బిగించి యవనస్తులు సైతం లేవాలి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలు రైలాలి ప్రభు, అలాంటి అవకాశం మీరు కలిగించండి. అలాంటి అద్భుతమైన మాటలు నా తండ్రి నీ పిల్లలు తెలియపరచడానికి మీరు వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. మాటలందరికీ తెలియపరచు. మా గుండె గుడిలో మా అందరి గుడిలో తల్లి వాటిని ఉంచుకో. మేము సరి చేసుకుంటూ మా పిల్లలు చక్కపరుచుకుంటూ ఇతరులకు చెప్పే భాగ్యాన్ని ప్రసాదింప చేయబడి ముందున్న సమయం కాలం టైం ఇష్ట ప్రకారంగా మాకు జరిగించిన మహిమ గ్రహం మా ద్వారా పొందుతున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు వీరిలో ఆశీర్వాదాలు పెట్టుకోవచ్చు. కృప చూపి సాయం కోరుకుంటున్నాం తండ్రి. మీ తోడు సరే ఎల్లప్పుడూ మాకు సాధారణ అభివృద్ధి చెప్పుకుంటూ కాపాడుతారు. క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దయచేసి మాట్లాడుతున్న కానీ వెళ్తారని మనం చేస్తాం.